దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 41వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ యొక్క పరలోకం నరకం అనే సబ్జెక్ట్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు పరలోకంలో ఏం చూచారు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో కూడా పరలోకంలో చూసిన కొన్ని, ఇంకా నరకంలో చూసినటువంటి కొన్ని అంశాలు చూద్దాం. మరి వీటిని శ్రద్ధగా మీరు ఆలకించడమే కాకుండా మీ మనసుల్లో ముద్రింప చేసుకోండి. ఈ మెసేజ్లు మరి మీరు భద్రపరచుకోవటం చాలా బాగుంటుంది. ఏ రకంగా మీరు భద్రపరచుకుంటారో మెసేజ్లు భద్రపరచుకోండి. అనేక మందికి వీటిని ఫార్వర్డ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ సెల్ ఫోన్లో ఆ తెలివి ఉన్న వాళ్ళు ఈ యొక్క మెసేజ్ని రికార్డ్ చేసుకోవటం, పంపటం అట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అనేక మందికి ఈ యొక్క విషయాలు తెలియవు, ఈ గ్రంథాలు చదవలేదు. దేవుడు నన్ను ప్రేరేపించి చదివించి వివరంగా నువ్వు చెప్పు నా బిడ్డలు కానీ చెప్పడం చేత మేము ముందుకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు భద్రపరచుకోండి, హృదయాలతో నింపుకోండి. దాని ద్వారా ఎవరికి మీరు సహాయపడాలో దేవుడే నిర్దేశిస్తాడు. దేవుడికి స్తోత్రం. ముందుగా మరి అనేకమైనటువంటి పరలోకంలో ఆయన చూసిన సందర్భాలు అన్నీ ఉన్నాయి. 1967 సంవత్సరం జూలై 20న ప్రభువు దయతో నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. ఒకరోజు ఆయన తీసుకెళ్ళటం జరిగిందట. 1967 అంటే ఆయనకి అప్పటికి వయసు ఎంత ఉంటుందంటే మరి సుమారుగా 32-33 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు పరలోకానికి తీసుకెళ్ళటం జరిగిందట. ఆయన బంగారు బల్ల ముందున్న బంగారు కుర్చీలో కూర్చుండగా నేను చూచాను. నేను ఆయన ముందు నిలబడ్డాను. నీవు పూర్తి సమయం నా సేవ చేయటానికి వస్తావా అని నేరుగా నన్ను ప్రశ్నించాడు. అప్పుడు బ్యాంకులో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నువ్వు పూర్తిగా ఉద్యోగం మానేసి నా సేవ చేయటానికి వస్తావా అని అడగటం జరిగిందట. అప్పుడు ఈయన అన్నాడట, అయ్యా బ్యాంకులో ఉద్యోగం ఉంది కాబట్టి నా పోషణ జరుగుతుంది, నేను హాయిగా పరిచర్య చేయగలుగుతున్నా. ఉద్యోగం మానేస్తే నాకు జీవనాధారం ఎట్లా? నా పిల్లలు, నువ్వు భార్య, వీళ్ళని పోషించుకోవాలి. నేను చాలామంది పాస్టర్లను చూస్తూ ఉన్నా. వాళ్ళు పాపం జీవనాధారం లేక, సరైన బట్టలు లేక, పాదరక్షలు లేకుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు సతమవుతున్నటువంటి పాస్టర్లు నేను చూస్తున్నా. మరి ఉన్న ఉద్యోగాన్ని మానేసి నేను కూడా ఎందుకు సఫర్ కావాలి? ఈ సౌకర్యాలను వదిలి నా ఉద్యోగాన్ని విడిచి ఎందుకు నేను పూర్తికాలం ఈ సేవ చేయాలి అని అడిగాడు కరెక్ట్గా. అప్పుడు చిరునవ్వు నవ్వి ప్రత్యుత్తరంగా చెప్పిన విషయం నన్ను నిజంగా కదలివేసింది. అది బాబు, నేను అందరినీ అట్లా పూర్తికాలం సేవకి పిలవలా. నేను పిలవకుండానే చాలామంది వచ్చేశారు. కాబట్టి వాళ్ళ పోషణ భారం నేను తీసుకోవటానికి వీలవ్వదు. నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళ పోషణ భారం నేను చూసుకుంటా. ఇప్పుడు నేను నిన్ను పిలిచా, ఉద్యోగం మానేయమన్నా, నీ పోషణ భారం నేను చూసుకుంటా అని చెప్పడం జరిగిందట. అట్లా మాట్లాడి చెప్పే దేవుడు ఎవరున్నారు? అట్లా మాట్లాడి ఆయన్ని చెప్పిన తర్వాత ఇక ఆయన ఎన్నో షరతులు పెట్టాడు. అయ్యా ఉద్యోగం వదిలేయమంటే వదిలేస్తా, కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు నాతో రావాలి, అంటే మీ ఆత్మ నాతో ఉండాలి. నేను ఎక్కడ నిలబడితే అక్కడ నా పక్కన మీరు ఉండాలి, అంటే మీ ఆత్మ నా దగ్గర ఉండాలి. నేను దేవుని గురించి ప్రార్థన చేస్తాను, అయ్యా ఈయనకి చేయండి అని మీరు చేయాలి. నా ఇంట్లో వాటికి ఏ కొరత రాకూడదు, నా భార్య పిల్లలు డబ్బులు లేవని పదవి ఇవన్నీ చేస్తారా అన్నాడు. రైట్, నేను చేస్తా అన్నాడంట దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే దేవుడట ఒక అగ్రిమెంట్ రాసేసాడట, చేస్తా అని ఒక అగ్రిమెంట్ రాశాడు. డిజిఎస్ దినకరన్కి నాకు ఇది ఒప్పందం. ఆయన ఇది అడిగాడు, ఈ 4 అంశాలు నేను చేస్తానని రాసేసి ఆయన సంతకం పెట్టి, దినకరన్ నువ్వు కూడా ఒక సంతకం పెట్టి, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అని వచ్చాడు. దినకరన్ సంతకం పెట్టాడు. ఇది ఎంత ఆశ్చర్యంగా, దేవుడు ఈయనతో ఒప్పందం చేసుకుని నేను చేస్తా అన్నా, నీకు ఇవన్నీ చేస్తా అన్నాడట. అట్లా సంతకం చేసి మరి అది ఆయన చేతికి ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్. దర్శనంలో జరిగిన మాట ఇది. కాబట్టి సేవ చేయటానికి ఆయన పిలిచిన పిలుపు అట్లా ఉండగా, అయితే వెంటనే కాదట అది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, నేను సేవ చేయమంటే అప్పుడు నేను సేవ చేస్తా అన్నావు, బాగానే ఉంది, కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు అడిగావా అని. నేను అడగలేదన్న. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని అడిగితే జూలై నెల 1967లో ఇది జరిగింది. ఈ అగ్రిమెంట్ రాశారు జూలై 20వ తారీఖు. ఈ జూలై 20వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఈయన ఆత్మను తీసుకెళ్ళి
అక్కడ పరిశుద్ధుల ఎదుట నిలబెట్టి ఈ దినకరని నా సేవ చేయడానికి ఫుల్ టైం వచ్చేమని అంటున్నా. ఇంకా టైం ఫిక్స్ చేయలే, మరి ఇంకా కొంతకాలం తర్వాత ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళంతా ఎగ్రీ, సరే అండి మీ ఇష్టం అంటే అప్పుడు పంపించేయటం. ప్రతి సంవత్సరం జూలై 20వ తారీఖున ఈయన ఆత్మను తీసుకెళ్ళి అక్కడ పరిశుద్ధ దగ్గర నిలబెట్టి ఈయన ఫుల్ టైం రావడానికి ఇప్పుడు ఇచ్చేద్దామా పర్మిషను, ఇంకా ఆగుదామా, ఇదిగో నేను ఎట్లా అనుకుంటున్నా అని చెప్పి అట్లా ఇప్పుడు దాకా 1984 దాకా అయ్యిందట. 67లో మొదలు పెడితే మరి ఇక్కడ 13, 4, 17 సంవత్సరాలు ఉద్యోగం చేయక్కర్లే అప్పుడే, కానీ చెయ్యాలి. నువ్వు చేసిన తర్వాత నేను చేస్తా, ఈ కార్యాలన్నీ చేస్తా అని చెప్పిన తర్వాత 17 సంవత్సరాలు అలా ఆపి అక్కడ 1984 జూలై 20న పూర్తి డెసిషన్ తీసుకుని ఈరోజు నువ్వు రాజీనామా చేసాయి అని చెప్తే అట్లా రాజీనామా చేయటం జరిగింది. ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా నేను యేసు ప్రభువుని ఎరుగని కుటుంబం నుంచి వచ్చానేమో. ఇవన్నీ చూస్తుంటే నాకు అంత ఆశ్చర్యమే, ఉబ్బి తబ్బి భయపడుతుంది. దేవుడు ఇట్లా మాట్లాడేస్తున్నాడు ఏంటి, ఇట్లా మాట్లాడటం మనం ఎప్పుడు ఎరగమే. అయ్యో కోట్లాది మంది నా సహోదరులు ఉన్నారే, వాళ్ళకి ఈ విషయాలు తెలియవే, ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలిస్తే బాగుండే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎట్లా చెప్పగలను నేను కోట్లాది మందికి ఒక్కడనే? అందుకే మీ ముందుకు తీసుకొస్తే మీరు కొంతమందికి అలా కొంతమందికైనా వెళ్తుంది కదా ఈ విషయం. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసేసాడు. మనం దేవుడిని ఏమంటాకి లేదు. దేవుడు మనుషులను తీసుకెళ్ళాడు, చూపించాడు, పుస్తకాలు రాయించాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆ పుస్తకం చదవాల్సిన పూచే మంది, తెలుసుకోవాల్సిన పూచే మంది, అందరికీ చెప్పాల్సిన పూచే మంది. ఇంకా ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. ఇక చేయాల్సిందల్లా మనమే. ఏ రూపంలో ఎవరు ఎట్లా చేయాలి అన్నది మనమే చేయవలసి ఉంటుంది అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి డీజీఎస్ దినకరన్ గారు ఉద్యోగం మానేసి ఫలానా రోజు రమ్మంటే ఆ రోజు రావటం, ఆ రోజు నుంచి పూర్తి సేవలో ఉండటం. మరి మనం 1987లో ఆ అగ్రిమెంట్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత విస్తారమైన సేవ చేశాడు ఆయన. 13 ఇంకా 17 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన చనిపోవటం జరిగింది. కాబట్టి ఒక సందర్భంలో ఏం జరిగిందో చెప్తూ ఉన్నాడు. గ్లాడీ ఈశ్వర్ అనే ఆయన్ని, ఈశ్వర్ రాజ్ ఆయన పరలోకంలో ఈయన చూశాడట. ఈ గ్లాడీ ఈశ్వర్ రాజ్ అనే ఆయన ఎవరు? ఈయన ఒకరోజు పరలోకంలో ఉండగా చూసిన ఆయన. ఈయన ఎక్కడ చూశాడు? హతసాక్షులు ఉండే చోట ఈయన చూశాడు గ్లాడీ ఈశ్వర్. ఈయన భూలోకంలో ఆయన తెలుసు. ఆయన ఎప్పుడైనా సరే నేను హతసాక్షి అయినా సరే సేవ చేస్తాడని మిషనరీగా వెళ్ళిపోయి ఎన్నో పాటలు పడి మరి 41 సంవత్సరాల వయసులో యవ్వన కాలంలో చనిపోయాడట. కానీ ఎవరి చేత చంపబడాలా, కానీ ఆ యొక్క ఇరుకులు ఇబ్బందుల్లో అనారోగ్యాలతోటి 41 సంవత్సరాలు చనిపోయాడు. కానీ ఆయన ఏమనేవాడట బ్రతికుండగా, నేను హతసాక్షిని అయినా పర్వాలని నేను మిషనరీకి సేవ చేస్తానని అట్లా దేశాలంటూ వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడంటే హతసాక్షులు ఉండేటువంటి మనుషుల దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడ ఉంటే ఏంటి ఈయన హతసాక్షి కాలేదు కదా, అనారోగ్యంతో చనిపోయాడు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని వచ్చింది. పరలోకంలో హతసాక్షుల ఆత్మల నుంచే ప్రదేశాన్ని ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు దయతో చూపించాడు. అక్కడ నా స్నేహితుడైన గ్లాడీ ఈశ్వర్రాజు ఆత్మను చూసి నేను స్తబ్దుణ్ణి అయిపోయా. అప్పుడు చెప్పబడింది ఏంటంటే, దేవుడు అన్నాడంట, ఆయన చెప్పాడు, ఈశ్వర్రాజు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావంటే, నేను పరలోకానికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గ్లాడీ నీవు ఎల్లప్పుడూ నా కోసం హతసాక్షిగా మరణించాలనుకున్నావు, కానీ ఆ విధంగా జరగల. అయినప్పటికీ రోమా 12:1 చెప్పబడినట్టుగా సజీవ యాగంగా నీవు నా కోసం మరణించావు. కాబట్టి పరలోకంలోని ఇతర హతసాక్షుల వల్ల నీకు ప్రతిఫలం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల నిన్ను వారితో పాటు ఇక్కడ ఉంచుతున్నాను. ఆ విధంగా నేను ఇక్కడున్నాను అని చెప్పాడు. అది ఈశ్వర్రాజ్, నువ్వు ఇక్కడున్నావేంటి, నువ్వు హతసాక్షి కాలేదుగా అంటే ఇలా జరిగింది. నేను వచ్చినప్పుడు ప్రభు అడిగారు, గ్లాడీ నువ్వు జీవించున్నప్పుడు ఇంత పట్టుదలగా హతసాక్షి అయినా పర్వాలేదు అంటూ ఉండేవాడుగా, కానీ నువ్వు అట్లా హతసాక్షి కాలా. కానీ నాకు అనిపిస్తుంది నీ పట్టుదల అవన్నీ చూసిన తర్వాత నిన్ను హతసాక్షుల లిస్టులో వేస్తున్నా, హతసాక్షులు ఉండేటువంటి సౌకర్యాలు ఉండేటువంటి ఆ ప్రదేశంలో హతసాక్షుల దగ్గర ఉంచాడు అని ఆయన చెప్పాడట. ఎంత గొప్పగా ఉంది ఈ విషయాలన్నీ. కాబట్టి గ్లాడీ ఈశ్వర్రాజ్ కథ మనం చూస్తూ ఉంటే, దేవుడు ఒకవేళ ఆయన దయ తెలిసి, ఆయన కృప చూపుటి నీది అన్నారు కదా, ఆయన దయ తెలిసి కృపా కనికరగంలో దేవుడు ఈ మహిమను మనల్ని హెచ్చించవచ్చు. ఇంకా హతసాక్షులకు ఉండే మహిమ ఈయనకి ఇచ్చేసాడంతే. మన మహిమని హెచ్చించే హక్కు ఆయనకు, మన నమ్మకత్వాన్ని బట్టి, మన యొక్క చేసిన దాన్ని బట్టి మరి అటువంటి విషయాలు మనం చూచాం.
ఇకపోతే నరకాన్ని సబ్జెక్ట్కి వెళ్దాం. ఎందుకు అంటే ఈ ఎపిసోడ్లో నరకం సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన ఉంది నాకు. నరకంలో ఏం చూచాను, పెద్దగా మనకు చూసింది ఏమి లేవు, కానీ ఒక అగ్ని సముద్రం ఉందట. లూసిఫర్ అనేటువంటి సాతానుడు అక్కడ ఒక సింహాసనం మీద కూర్చున్నాడు, కాంతి విహీనంగా ఉన్నాడు. లూసిఫర్ అనేటువంటి మరి సాతాను ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి ఆ సాతాను ఆత్మ ఇక్కడ సంచరిస్తూ అన్నీ చేస్తూ ఉంటుంది, కానీ ఆ యొక్క నరకంలో ఆయన సింహాసనం ఉందో అక్కడ ఉంటాడు. ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది కదా, కాబట్టి అక్కడ ఉన్నాడు. కాబట్టి ముందుగా అసలు అక్కడ ఏం జరుగుతుందో చూశాడట. అక్కడ చూస్తే నరకానికి వెళుతున్న వాళ్ళంతా కూడా అక్కడ అగ్ని సముద్రం గుండా దాటవేయబడతా ఉన్నారట. ముందు ఏం చేశాడంటే దేవుడు ఒక దూతనిప్పించి, ఇదంతా పరలోకం చూపించావు కదా, ఈయన నరకం కూడా చూపించు, ఆ నరక దూతలు ఈయన మీద పడకుండా నువ్వు ప్రొటెక్షన్ అన్నాడట. ఆ నరకంలో ఆ లోయలో వెళుతూ ఉండగా ఈయన దూత ఈయన కాపాడుతున్నాడు. ఈయన చూడంగానే అక్కడ నరకంలో ఉన్నటువంటి ఆ నరక దూతలు, ఇదిగో వచ్చాడు, మనకు శత్రువు వచ్చేసాడు, డిజెఎస్ దినకరన్ గారు మనల్ని తరిమి కొట్టాడు భూలోకంలో, మరి ఆయన భక్తులను రక్షించుకోవటానికి మనల్ని తోలేశాడు, వచ్చాడు అని చెప్పి మీద పడబోయారట. మీద పడబోతే ఇక్కడ దూత అడ్డుకున్నాడట. ఈ యొక్క దేవుడి దూత అడ్డుకోవటం జరిగిందట, వాళ్ళ బారిని పడనివ్వలేదట. అయితే అక్కడ ఇదంతా ఏం జరుగుతుందో చూశాడు. ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు యేసు ప్రభువుని ఎరుగని వారు, యేసు ప్రభు రక్తంలో కడగబడని వారు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారో చూశాడు. వాళ్ళంతా నరకానికి వెళ్తూ ముందు అగ్ని సముద్రం అనేది ఉందట. పరలోకానికి వెళ్ళే వాళ్ళంతా గాజు సముద్రంలో కానీ వెళ్తారు, వాళ్ళు చక్కగా ప్రక్షాళన అవుతారు. ఇక్కడ అగ్ని సముద్రం అంటే ఇక్క బాధలు అనమాట. అటువంటి అగ్ని సముద్రం గుండా వాళ్ళందరూ తీసుకెళ్తా ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా లూసిఫరు, అబద్ధమాడే ఆత్మలు, అపవాది ఆత్మలు, చేతబడి చిల్లంగి, ఇవన్నీ మరి భూలోకంలో చేసే మంత్ర తంత్ర శక్తులన్నీ చేసేది ఆ యొక్క నరక దూతలు, సాతాను అనుచరులు, వాళ్ళందరూ కనపడ్డారంట అక్కడ. ఈ చెడ్డ దూతలందరూ అక్కడ ఉండటం ఆయన చూడటం జరిగింది. ఆ తర్వాత యోధ అనే ఆయన మనకు తెలిసిన ఆయనే కదా, ఎవరు? యేసు ప్రభువుని మరి సిలువకు అప్పగించిన ఆయన. మరి అప్పగించటం వేరే విషయం, కానీ తర్వాత పశ్చాత్తాపడకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి దేవుడి యొక్క శిష్యుల్లో ఒకడు. ఆయన ఎక్కడున్నాడో చూపించారట. ఆయన ఒక చోట మౌనంగా కూర్చుని ఉన్నాడట. ఈ నరక దూతలు నిత్యము నరకం చూపిస్తారంటారు, వాళ్ళని పొడుస్తూ బాధ పెడుతూ ఇబ్బంది పెడతా ఉంటారు నరక దూతలు. కానీ ఈయన జోలికి ఎవరు రావట్లేదంటే ఒక చోట కూర్చున్నాడట. అప్పుడు దేవుడు చెప్పాడంట యోధ వచ్చినప్పుడు, యోధ భూలోకంలో ఉండగా పశ్చాత్తాపడి నేను తప్పు చేశానంటే నేను క్షమించటం జరిగేది, కానీ ఆయన అడగలేదు. ఇక నాకు అది చేయటానికి వీలు పడదు, కాబట్టి అక్కడ మటుకు మీరు అతన్ని పెద్దగా హింసించవద్దు, అక్కడ వేడి ప్రదేశమే కానీ పెద్దగా హింసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అంటే ఆయన ఆజ్ఞ పాటిస్తారు. నరకంలో లూసిఫర్ అయినా వీళ్ళైనా దేవుడు ఆజ్ఞను దాటిపోయేంత అటువంటి ఇదేం లేదు. దేవుడు ఆజ్ఞ ఉంటేనే వాళ్ళు మన మీదకి ఎవరికి మీదకైనా దాడి చేయగలుగుతారు తప్ప దేవుడు అనుమతించకపోతే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, యోధ అన్న అతన్ని నీ యొక్క కంట్రోల్లో ఉంచుకో, కానీ పెద్దగా ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పడం జరిగిందట. నరకంలో రకరకాల భాగాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఈయనకి ఒక ప్రత్యక్షంగా ఒక దర్శనం చూపించారట. ఏంటి అంటే ఈయన విపరీతమైన కష్టాల గుండా వెళ్తూనే ఉన్నాడు. ఎవరు? ఊపిరితిత్తుల వ్యాధితోటి, ఎవరు? డిజిఎస్ దినకరన్ గారు. అప్పుడు అయ్యా నాకు ఇన్ని వరాలు ఇచ్చారు కదా, మరి నేను ఎందుకు ఇలా ఇన్ని బాధలు పడవలసి వస్తుంది అని అంటే, నీ మీద ఉండే పాపశాపాలన్నీ తొలగించి వేయాలి, అందుచేత నేను అనుమతి ఇచ్చా అన్నాడు. ఏం చేశాను నేను పాపం అంటే, నువ్వు కావాలని చేయకపోయినా జరిగింది ఏంటంటే, నీ తల్లి తండ్రి వృద్ధాప్యంలో మరణించినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర లేవు, నువ్వు నా సేవలో నిమగ్నమయ్యావు. మీ తల్లిగారు చనిపోతున్న రోజుల్లో మరణ పడక మీద ఉండగా డాక్టర్లు మరి పలానా చోట నేను పరిచర్యకి వెళ్తున్నావు పలానా దేశం అన్నప్పుడు, అయ్యా మేము చూసుకుంటూ వెళ్ళమంటే మీరు వెళ్ళారు, కరెక్టే, నా ఆజ్ఞ నువ్వు పాటించావు. నువ్వు వచ్చేలోపు ఆమె చనిపోయింది. కానీ చనిపోయే ముందు ఆమె తీవ్రమైన మనోవేదన అనుభవించింది. నా కుమారుడు నా ఆఖరి గడియల్లో నా దగ్గర లేడు అని బాధపడింది. ఒక వ్యక్తి మనోవేద పొందితే ఎవరి గురించి అయితే మనోవేద పొందుతారో ఆ శిక్ష వాళ్ళ మీదకు వస్తుంది. కాబట్టి ఆ మనోవేదకి తగిన శిక్ష నువ్వు అనుభవించాలి. నీ తండ్రి గారి విషయంలో కూడా అలాగే జరిగింది. నీవు మరి ఆయన బెడపడక మీద ఉండగా వేరే చోట నా పరిచర్యలకు వెళ్ళాలని నువ్వు వెళ్ళావు.
వెళ్ళి నువ్వు అక్కడున్నగానే ఆయన చనిపోవటం జరిగింది. నువ్వు సమాధి కార్యక్రమానికి కూడా రాలేకపోయావు. కాబట్టి ఆయన తీవ్రమైన మనోవ్యతతో చనిపోయాడు. నువ్వు చేసింది నా పని చేసావు కరెక్టే, కానీ ఒక వ్యక్తికి మనోవ్యతకి కారణమైన దానికి నువ్వు ఆ శ్రమ అనుభవించాలి. ఎందుకంటే పరలోకంలో నీకు ప్రశస్తమైన స్థానం సిద్ధపరిచి ఉంచా. నువ్వు వచ్చేటప్పుడు ఇవన్నీ నీ వెంట తెచ్చుకోవటానికి వీల్లేదు. నీ మీద ఏ రవ్వంత పాపం డాగు ఉండకూడదు. కాబట్టి అవన్నీ నువ్వు అనుభవించాల్సి ఉంది. కాబట్టి నేను సాతానుని ఈ మాత్రం అనుమతిస్తూ ఉన్నా. నువ్వు మూత్రపిండాల వ్యాధితో మరి ఇన్ని రోజులు నేను మంచం పడి మీద ఉండటం ఏంటి, నాకు ఇన్ని వరాలు ఉండటం ఏంటి, నిత్యం దేవుడు నాతో మాట్లాడటం ఏంటి, అయినా ఇటువంటి వ్యాధి రాకుండా ఎందుకు తీయలేకపోతున్నాడు నువ్వు అనుకుంటున్నావే, నేనే ఉంచా. ఎందుకు ఉంచాను అంటే ఇదిగో నీకు ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలు ఉన్నాయి, నీకు ఇతరులకు మనోవ్యాధ కలిగించినటువంటి ఫలితం నువ్వు ఇక్కడ అనుభవించవలసి ఉంది, అందుచేతే నీకు ఇది అనుమతించా, నిన్ను లేవనెత్తుతున్నాను నేను చెప్పడం జరిగిందట. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఎవరికైనా ఏదైనా శ్రమ వచ్చిందంటే అది మంచి ఉద్దేశంతో మనం స్వీకరించాలి. ఆ శ్రమ ద్వారా మన మీద ఉన్నటువంటి పాపాలు కొట్టివేయబడతాయి. అది దేవుడి చిత్తమై ఉంది. ప్రాణం అయితే మనది పోనివ్వడు దేవుడు, కానీ ఆ శ్రమలు అయితే అనుమతిస్తాడు. ఎంత మహామహుడైన డిజిఎస్ దినకరన్ గారికి ఈ శ్రమలు అనుమతించడానికి కారణం ఇదైతే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎందుకు కుంగిపోవాలి? ఆ శ్రమలు రావడానికి ఏదో కారణం ఉంది. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన ఊరికే శ్రమలు ఎవరికైనా తీసుకువస్తాడు, ఎవరికైనా తీసుకురాడు. కాబట్టి అట్లాంటి దర్శనాలు కూడా దేవుడు చూపించడం జరిగింది. ఈ నరకంలో ఉన్నటువంటి విషయాల్లో మాత్రం మరి ఇంతవరకు మేము చెప్పదలుచుకున్నాను. యోధాత్మను చూశారు, అలాగే అగ్ని సముద్రం దాటించడం చూశారు. అక్కడ ఉన్నటువంటి నరకదూతల మీద పడిపోతూ ఉంటే దేవుడు వాళ్ళందరినీ చెదరగొట్టడం, ఎక్కడికెక్కడ చెదరగొట్టడం, దూతలు చెదరగొట్టడం చూశారట. ఆఖరికి అప్పటి వరకు అనుకోకుండా దేవదూతలు అన్నారట, యేసు అని ఒక్క మాట అన్నారట. అంతా అయిపోయిన తర్వాత ఈ చుట్టూ మూగినటువంటి నరకదూతలంతా పారిపోతున్నారు. అమ్మో యేసునామం చెప్పాడు, ఆయన వచ్చాడా అమ్మో అని మరి పారిపోయారట. అప్పుడు దాకా యేసునామం చెప్పలే, ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు. యేసునామం విని పారిపోయేటువంటి నరకదూతలు ఈ భూలోకములో కూడా మన మీద ఏలుబడి చేయటానికి చూస్తూ ఉంటాయి. యేసునామంలోనే వాళ్ళు పారిపోగలరు. కాబట్టి అది ఉచ్చరించాలి. మాకు యేసు వద్దండి, మాకు యేసు వద్దు, ఆ నామం ఉచ్చరించం అంటే ఈ నరకదూతలను ఎవడు తోలుతాడు? మరి ఆ సహోదర సాక్ష్యం మనం చూసాం కదా. ఆ సహోదర సాక్ష్యంలో కూడా అదే, ఆ నరకదూతలు కానీ ఆ దురాత్మ వాళ్ళ ఇంటి మీద పడి పీడిస్తూ ఉంది. వాళ్ళు 24 గంటల ప్రార్థనా గదిలోకి వచ్చి వాళ్ళ దేవుళ్ళు దేవతలు ప్రార్థన చేస్తున్నారు. పోతున్నాడా? ఆ దురాత్మ పోవటల్లా. ఎందుకు పోవట్లేదంటే ఒక్క యేసునామంలోనే వాడు పోతాడు తప్ప ఎవరి నామంలో పోడు. పోనీ యేసు అనే పేరు ఇలా చెబుతామంటే ఆ దేవుడు మాకు వద్దండి, మాకొద్దు అంటున్నారు. కాబట్టి యేసునామంలో పోతాడని మనం అంటున్నా వాళ్ళు వింటలా, వాడు పోవట్లా. కాబట్టి ఆయనే జోక్యం చేసుకుని ఆఖరిగా మరి రావటం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సన్నివేశం ద్వారా నరకంలో అయినా సరే యేసు నామం చెప్తే గడగడ వణికిపోతున్నాయంట నరకదూతలు, అక్కడ దూతలు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఎవడు కూడా పరలోకానికి తీసుకురావటానికి వీలు పడదు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉండగానే వారు ఆయన నామాన్ని ఉచ్చరించేట్టు చేయమని మనల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ దర్శనాల ద్వారా ఇదంతా నిజమే, నరకం ఉంది. ముందు చెప్పుకున్నటువంటి జాన్ రవీంద్రనాథ్ అయితే మనుషులతో సహా చూశాడు, తాత ముత్తాతలు అందరితో చూశాడు, అందరినీ చూశాడు. అయ్యో 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 అంటారు. ఈయనైతే ఆయన్ని చూపించలేదు. కానీ జనరల్గా ఏం చెప్పాడంటే ఒక దూతను తీసుకెళ్ళి ఈ నరకం గుండా తీసుకెళ్లే అబ్బాయిని భూలోకానికి తీసుకెళ్లే ముందు అన్నారు. ఆ దూత ప్రొటెక్షన్ ఇస్తూ ఆ నరకలు వేయకుండా తీసుకొస్తే మరి నరకంలో ఎట్లా బాధలు పడుతున్నాడో చూసుకుంటూ తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆయన చూపించింది ఏంటంటే లూసిఫర్ ఎక్కడున్నాడో చూశారు, యోధా ఎక్కడున్నాడో చూపించారు. వచ్చే వాళ్ళంతా అగ్ని సముద్రంలో కాలుతూ అయ్యో ముర్రో ఇక్కడే మరి వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, ఇక్కడ దేవుడి ప్రొటెక్షన్ లేకుండా ఇక్కడ నానా వాళ్ళతో చచ్చిపోయాట. అక్కడికి వెళ్ళగానే నరకంలో మళ్ళీ అగ్ని సముద్రంలో బారేశారు. ఇంకా ఎక్కువ వేడి, ఇంకా తాపం, ఇక నరకదూతలు చుట్టూ చేరి ఈ రకంగా నిరంతరం శాశ్వతంగా నలిగిపోతున్నటువంటి ఆత్మల్ని ఆయన చూచాడు. కాబట్టి నరకంలో నేను వీళ్ళందరినీ చూచానని చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ మనకు ముందుకు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మన ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తే వాళ్ళు వింటారా వినరా అంటే మనకు అనవసరం. అది దేవుడు చెప్పమన్నది ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ విషయాలైతే డిజిఎస్ దినకరన్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బలంగా దేవుడు ప్రేరణ ఇవ్వడం చేత నేను ఇవన్నీ కూలంకషంగా రాశాను అన్నాడు.
ఈయన జరిగిన సంఘటనలన్నీ ఎప్పటికప్పుడు టేప్ రికార్డులో ఉంటాయట. వాటినన్నీ దగ్గర పెట్టుకుని చనిపోయే ముందే రాశాడు దీన్ని. ఆయన 2008లో చనిపోతుంటే ఆయన దగ్గర టేపులు ఉంటాయి, ఆయన చెప్పిన ప్రసంగాలు. ఆయన ఎప్పుడు ఏం జరిగింది, ఏ డేట్ జరిగింది అవన్నీ తీసుకొచ్చి దీంట్లో రాయటం జరిగింది. ఇవన్నీ రాసిన తర్వాత ఆయన మరి కొంతమందికి ప్రేరణ ఇచ్చి ఈ బుక్స్ చదివేటట్టు చేయటం. అందులో నేను ఒకడిని. నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా ఇవన్నీ చదవగానే నా మీదలో మంట. ఈ మంట ఏంటంటే అనేక మందికి చేరవేయాలని. ఒక్కడిని ఎంతమందికి చెప్తా. కాబట్టి దేవుడు ఏం ఆలోచించాడో కానీ మీడియా ద్వారా నువ్వు వెళ్ళిపో, తక్కిన పని నేను చూసుకుంటా అన్నాడు. కాబట్టి మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క డిజెస్ దినకరన్ గారి సాక్ష్యం, ఆయన దర్శనాలు ఇంతటితో ముగింపించుకుందాం. తరువాత ఎపిసోడ్లో ఇంకొక భక్తుడి వృత్తాంతం చెప్పుకుందాం. మరి ఇంకొంచెం సమయం ఉన్నట్టుంది. ఇంకొక భక్తుడి యొక్క వృత్తాంతంలోకి వెళ్ళే ముందు లైట్గా మీకు ఆ సమయం సద్వినియోగం చేస్తూ ఈ పరలోకం సబ్జెక్టులోనే ఉంటుంది. ఆయన పాల్ యాంగిచో గారు అని కొరియాలో గొప్ప దైవజనుడు. ఆ పాల్ యాంగిచో గారు ఆయన చెప్పాడు. ఆయన మాటలే నేను స్వయంగా విన్నాను యూట్యూబ్ సాక్ష్యంలో. 2 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిందట, మొన్న వచ్చింది విన్నా నేను. ఆయన చేతి కింద పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఎవరో కింగ్ సాల్మన్ అనే ఒక పాస్టర్ గారి భార్య చనిపోయిందట. చనిపోయిన తర్వాత మరి అప్పటికి ఈ పాల్ యాంగిచో గారు ఆ ఊర్లో లేడు. లేకపోతే కబురు చేశారు, సమాధి చేసేయండి అని చెప్పారు. సమాధి అయిన 5వ రోజున పిల్లలతో వెళ్ళి ఆ కింగ్ సాల్మన్ పాస్టర్ గారు సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చుండగా ఆయన గుండె ఒక్కసారి ఆగిపోయి ఆత్మ వెళ్ళిపోయిందట. అయ్యో ఈయన కూడా చనిపోయాడని కబురు చేశారు పాల్ యాంగిచో గారు. సరే నేను 3 రోజుల్లో వస్తాను, శవాన్ని భద్రపరచమన్నాడు. ఈలోగా ఈయన చనిపోయాడు కదా, భూస్థాపితం చేయకుండా ఆపారు. ఆయన 3వ రోజున వచ్చాడు. భూస్థాపితం కార్యక్రమం బిగుతూ అవుతుండగా ఇదిగో నేను బ్రతికే ఉన్నానని లేచాడు ఆయన. ఎవరు? కింగ్ సాల్మన్ అనే పాస్టర్. ఇదేంటి చచ్చిపోయి 3 రోజులైంది కదా, ఎట్లా బ్రతికేవంటే ఇదిగో 3 రోజుల్లో నేను చచ్చిపోలేదు, నా ఆత్మను దేవుడు తీసుకెళ్ళాడు, పరలోకంలో ఇవన్నీ చూపించి తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే ఆ రోజు నాకు ఇక్కడ ఒక ఏదో గుణపంలాగా గుండెల్లో దూసుకున్నట్టు వచ్చి నా ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు నా భార్య దగ్గరికి తీసుకెళ్ళాడు. నా భార్య అక్కడ ఏం కోరుకుందట, మా ఆయన్ని ఒకసారి తీసుకురండి, ఆయనకు ఒక విషయం చెప్పాలి అన్నట. ఆయన దగదగా నక్షత్రంలో మెరిసిపోతూ ఉందంట. అక్కడ ఆయన తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టారు. ఎందుకు అంటే పిల్లలు మీరు ఏడుస్తున్నారు, నాకు తెలుస్తుంది, చూస్తున్నాను, మీరు ఏడవకల్లా నా శక్తి, నా యొక్క స్థితి మీరు చూశారు, నక్షత్రంలాగా వెలిగిపోతున్నాను నేను ఇక్కడ, కాబట్టి నేను బాగున్నానని మీరు చూసి నా పిల్లలు చెప్పండి అన్నట. అప్పటికి 3 రోజులైంది ఇదంతా జరుగుతుండగా. అప్పుడు యేసు ప్రభువారు అన్నారట, వెంటనే ఈయన పంపించేయండి. అక్కడ పాల్ యాంగిచో గారు వచ్చారు, ఆయన్ని పూడ్చిపెట్టడానికి సన్నాహాతాలు జరుగుతున్నాయి, అక్కడ దేవదూతలను కావలించాను నేను, వెంటనే పంపించండి అంటే ఆత్మను తీసుకొచ్చి ఈ శరీరంలో ప్రవేశపెట్టగా నేను పుట్టుకొని లేచి నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను అన్నాడట. ఏం జరిగిందంటే ఇది జరిగింది. కాబట్టి దేవుడు సర్వశక్తివంతుడు, పరలోకం ఉందంటే రుజువులు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నామంటే నీకు నాకు జరిగిందని కదా, ఉంది అక్కడ పరలోకం ఉంది, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది. కాబట్టి ఇట్లా చూచొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చూచొచ్చిన వాళ్ళు ఇదొక సాక్ష్యం. కొంచెం టైం మిగిలిందిగా దాన్ని సద్వినియోగం చేశాను నేను. కాబట్టి పరలోకం ఉంది అంటానికి ఇదొక రుజువు. మరి ఈ యొక్క ఎపిసోడ్ని ఎంతటితో ముగించదలుచుకున్నాను. దేవుడి యొక్క మాటలని, సాక్ష్యాన్ని దీవించునుగాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క 41వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు ఇచ్చారు మీరు. ప్రభువా డిజెస్ దినకరన్ గారి పరలోక నరక దర్శనాలన్నీ కూడా చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాలు గ్రహించే శక్తిని దయచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇక ముందు కూడా ప్రభువా నన్ను నా పరిచర్యను దీవించండి. అలాగే ప్రభువా వింటున్న బిడ్డలు అట్లాగే ఈ యొక్క టీవీ యాజమాన్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మహిమగర్త ప్రభావాలు మీరే పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచు. వందనాలు.